పంపించారా? ఎంతమంది పక్కన ముందు ఎలా ఇచ్చారు కానీ మీకు అది ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చారు. మీకు వచ్చిన రోజు ఇక్కడికి వచ్చి ఉంటే మీకు పక్కన ముందు ఇచ్చేవాళ్ళుగా. ఎందుకంటే ప్రతిరోజు 24 hours అక్కడ చూడండి కోర్టు ఇక్కడే ఉంటారు. వచ్చి పక్కన ముందు కావాలి మాకు ఎన్ని మంది వద్దని చెప్తే ఇక్కడికి వచ్చేస్తుంది. అలాగే అనౌన్స్మెంట్ కోసం మళ్ళీ రమ్మంటారు వాళ్ళు పబ్లిసిటీ కోసం. ఆదివారం కావాలి వస్తారు మీ వెనకాల ఇంకొకరు ఉంచుంటారు. మీరు దేనికోసం అంటారు, మెడిసిన్ కోసం అంటారు. పబ్లిసిటీ అంతే. మెయిన్ ఏంటంటే మీకు కావాలి మంది డిస్ట్రిబ్యూషన్ పేషెంట్ వచ్చి ఎలా వాడాలి మెడిసిన్ అనేది పక్కన ముందు వేసుకోవాలి. కళ్ళు చూపించాలా? కళ్ళు ఈ అబ్బాయికి 3 points ఉన్నదండి. 3 points పైన ఉంది. 3 points నుంచి 5 points లోపు ఉంది. ఒక్కొక్కసారి రిపోర్ట్ అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు మీరు చేయించుకోమంటారు. కానీ ఆ పచ్చదనం ఉండకూడదు. 5 ప్యాకెట్లు ఇస్తాం పేషెంట్. ఇప్పుడు ఒక ప్యాకెట్ మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి. ఇదే పరగడుకుంటే రేపు మధ్యాహ్నం ఒకటి. 3 రోజులు చెప్పాలో 4వ రోజు ఆమె తాగాలి. మీరు 2 మంది పట్టుకెళ్ళి ఆ పక్కనే చేయరు. చేశారా? లేదు కదా. ఆమెను తాగారా? ఆమెను తాగాలి. పచ్చి అంటే ఏంటి? మామూలుగా ఫుడ్ ఐటమ్స్ అనుకుంటూ ఉంటారు. మీరు 2 మంది పట్టుకెళ్ళినప్పుడు ఆమెను తాగించాలి. ఆమెను తాగుంటే ఈ పడితే కనకకుండా క్లీన్ అవుతుంది. పక్కన మంది పడితే ఆమెను తాగాలి. 5 ప్యాకెట్లు ఇమ్మంటే ఇస్తాను. మళ్ళీ ఈ వారం ఆమెను తాగాలి. 4 రోజులు తాగాలి. హలో చెప్పండి. 10 నిమిషాలు చేయండి, నేను మాట్లాడతాను. తీసుకున్నారు కదా ఇమ్మంటారా అబ్బాయికి? మందంతా ఎవరైనా ఒకటే తక్కువ కానీ నాణ్యత ప్రమాణాలు ఉంటాయి. వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి ఎలా పెట్టి ఇచ్చింది మీకు పని చేయాలి. అది వాళ్ళే చెప్తారు. మీకు టెంపరీగా ఇచ్చాము మళ్ళీ రండి. ఇక్కడ వచ్చుంటే ఎనీ టైం మీరు రెస్పాండ్ అవుతుంది. 2 points లోపే అంతేమే రిపోర్ట్ ఎంత ఉంది? మేము కళ్ళు చూస్తే రిపోర్ట్స్ ఒకసారి మీరు రిపోర్ట్ చూస్తే స్టార్టింగ్స్ లైట్ ఫుడ్ మానేస్తాయి. ఏమైనా బీర్లు అవి అమ్మ ఉంటాయి కనుక అది కూడా ఆపే. 0.7 అంటే 1 point దాటి 2.5 స్టార్టింగ్ స్టేజ్ ఉన్నప్పుడు బాగానే వచ్చారు. పచ్చం ఈ 3 రోజులు పాలనమే తినాలి. 4వ రోజు ఆమ్లం తాగాలి. మీకు యూరిన్ వైట్ వచ్చేసి ఆకలి ఫుల్గా ఉంది, కడుపు అది బాగానే ఉంది అనుకుంటే మీరు ఇంకా లేదు ఎలాంటి పెయిన్స్ ఫుల్ వేడి. మజ్జిగ వాడండి. మజ్జిగ వాడండి. వేడి చేసుకుంటే వాళ్ళ మసాలాలు అయ్యి విపరీతమైన ఫ్లేవర్ చేసి వాడతారు. మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవండి. ఆకలి పడుతుంది. ఇక్కడికి వస్తే వెంటనే ఇచ్చడం జరుగుతుందండి. లైన్లో అన్ని కంట్రోల్ అవుతాయి. అలా తిరిగిన వాళ్ళే కదా. వాళ్ళు కూడా మా ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళే కూడా. అలాగే మళ్ళీ మా జనరేషన్ తర్వాత ఇప్పుడు ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ వేసుకోండి. మురళీకృష్ణ మురళీకృష్ణ పాలు బాటిల్ తెచ్చేసి చేతిలో వేసుకుని పాలు బాటిల్ కిందకి వాడండి. ఒక వారం రోజులు శాంపుల్ మీకు నచ్చింది బాగుంటాడు రిలీఫ్ అనిపించింది అంటే కనుక ఆ నెంబర్కి ఫోన్ చేస్తే కొరియర్ వస్తుంది. వస్తే ఇక్కడ ఉదయం 2 సాయంత్రం 2 వేడి తీసుకోవాలి. ఏ ఆకలి లేదా? ఆకలి తినడం సరిగానే. ఈ అబ్బాయికి ఈ రోజు ఒక ప్యాకెట్, రేపు పొద్దున్న ఒకటి,
3 ప్యాకెట్లు ఇస్తారు. ఈ రోజు ఒక ప్యాకెట్ రేపు ఒక ప్యాకెట్ వేయండి. చూసేసరికి ప్యాకెట్ ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ మీ అబ్బాయి కామెంట్ ఉన్నాయి 4 రోజు కడుపు క్లియర్ అయిపోతుంది. 2 ప్యాకెట్లు మొత్తం 10 ప్యాకెట్లు వేస్తానండి. 10 ప్యాకెట్లు 200 ప్యాకెట్ 20 రూపాయలు చూడండి. వేసుకుంటూ ప్యాకెట్ వేసుకుంటామ్మా. పేషెంట్ అంటే మీకైతే ఏం లేదు. కళ్ళు కలర్ లేదు. డ్రింక్ చేస్తే ఆపేయాలి. డ్రింక్ వల్ల కలర్ డ్రింక్ ఎన్ని రోజులు కరెక్ట్ తాగలండి? అందరికీ అవును ఇచ్చానా? అంటే పేషెంట్ ఫుల్గా వేయాలి. సగం వేయాలి. 300 అండి. ఇక్కడికి ప్లాస్టిక్ ఏమన్నా అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు అందరూ మంది ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసుకుంటారు. ఎనీ టైం మీకు సర్వీస్ కొరియర్ సర్వీస్ ఉంటుంది. మీకు నైట్ టైం ఫోన్ చేసి మాకు అంతమందిలో ఏంటంటే వాళ్ళు మంది ఇచ్చి బయటకు ఎవరికి చెప్పరు. అలాంటి వెయిటింగ్ మంది ఇచ్చాడు పంపించాడు. ఎంత ఇచ్చారు? మంది ఇచ్చేస్తే మీకు కూడా ఉపశమనంగా ఉంటుంది. అదేంటి పబ్లిసిటీ ఎలా అవుతుందో ఆ వేడి దిగింది అనుకోండి. సరే ఏం పర్వాలేదండి. చిన్నపిల్లలు పేపర్ లో ఉండేది తినకుండా నాకు ఫోన్ చేయండి. ఇంకా మీ 70 రూపాయలు ఉన్నాయండి. అలాంటి చూడండి. ఇది మీకు కొంచెం రాయడానికి కాదు కాదు బాడీ రావడానికి ఆ పొట్టకి ఉండకూడదు. ప్యాకెట్ 2 ప్యాకెట్లు వేసుకోండి. అదే ఫ్లెష్ వచ్చేస్తుంది. మాంసం తగ్గిపోయింది. మాంసం తగ్గిపోయి గడ్డ కాదు. ఓన్లీ ఫ్లెష్ బాగా మాంసం తగ్గిపోయింది. లోపల ఇంకా 220 రూపీస్ వస్తాయి. సెకండ్ వీక్ చలవ చేయడానికి పౌడర్ ఇస్తారు. ఈ వారం మజ్జిగ ఎక్కుతారు. 2వ వారం పచ్చాలు ఉంటాయి. అప్పుడు పౌడర్ వారానికి ఒక ప్యాకెట్ కాదు. ప్యాకెట్ మొత్తం ఎక్కువ మంది పని చేయాలి. మేము 5 ప్యాకెట్లు ఇస్తాం. ఒక ప్యాకెట్ ఇవ్వకపోతే పేషెంట్ 3 ప్యాకెట్లు 2 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు ఇవ్వండి. 3 రోజులు పోవడం కాదు. 4 రోజులు రావడం కాదు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎక్కువ పెట్టుకుని ఫ్రిడ్జ్లు పెట్టుకుని నివారణ చేసుకుంటే పని చేయాలి. ఏమైనా కావాలో వచ్చి పట్టుకోవాలి. ఎక్కువ కావాలంటే మన నెంబర్ పెట్టుకుని కొరియర్ చేస్తాం. ఏపీ ఛానల్ రూపాయలు కూడా కొరియర్ వస్తుంది. మా కొరియర్ నెంబర్ 9494144138 నెంబర్ 9676478489 నెంబర్ ఉంటాయి. 2 నెంబర్లు ఏ నెంబర్ చేసినా కొరియర్ ఉంటుంది. మన ముందు కొరియర్ చేస్తాం. ప్రతిరోజు కూడా గవర్నమెంట్ ఏపీ తెలంగాణ కూడా సందర్భం కూడా కొరియర్. ఇప్పుడు పేషెంట్ చెప్పి చెప్పేదంటే ముందు రావాలంటే వెంటనే తీసుకోవడం వెళ్ళిపోవాలి. అలాగే ఉడుకులెప్పటికి ఎవరెప్పటికి గ్యాస్కి దగ్గుకి ఆయాసానికి ఫైల్కి పిచ్చికి ఎటువంటి కాకుండా వచ్చేస్తే ఫోన్ చేస్తారు కదా. ఆయుధాల మంది గతంలో మీరు ఎన్నో ముందు ఉంటుంది. కానీ ఆయుధం గ్యాస్కి ఉన్నా మోనానికి ఉన్నా ముందు లేకుండా నడువు లేకుండా
ఎవరైనా కూడా మనసు సత్యం లేదు. కొరియర్ సర్వీస్ ఉందండి. డైరెక్ట్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ అవసరం. ఆవుదమ్మంటారా? ఆంధ్రప్రదేశ్ కేవలం ఈ సెంటర్ లో పెళ్లి 30 రూపాయలు, 50 రూపాయలు కాదు, 30 రూపాయలు. మీకు ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేయండి. వాళ్ళు కూడా 60 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు కాదు, 30 రూపాయలు. ఈ సెంటర్ లో పెళ్లి మాత్రమే. మీకు అన్ని కూడా రేటు తక్కువ చెప్తారు కదా. ప్రతి సంవత్సరం ఒక 5 వేలు సప్లై. ఆంధ్రప్రదేశ్ 30, చాలు 30. సెంటర్ లో పెళ్లి మాత్రమే. అదే ఉదయం 2 సాయంత్రం గ్యాస్ట్రిక్ అండి. మీకు కడుపులో పోట్లున్నా, నొప్పులున్నా, మీకు మోషన్ ఇబ్బందిగా ఉన్నాయి వేసుకున్నారనుకోండి, వారం రోజులు చేసి శాంపుల్ అయిపోతుంది. ఇందులో 200 తీసుకోండి. పాలు పాలన్నీ పెట్టాలండి. కాబట్టి టైం డిలే అయిపోకుండా ఈ రోజు 3 వేసుకోండి, రేపు 2 వేసుకోండి. ఎందుకు వేసుకోరు? ఏంటి కంప్లైంట్? అవును వచ్చారు, వేసుకుంటా వెళ్ళిపోండి. మీకు కడుపులో ఏం పోయారు? కడుపులో ఏం పోయారు? వేసుకుంటే పక్కన మందు బాగా పనిచేస్తుంది. రేపటి నుంచి వేసుకుంటే మందు డిలే అయిపోతుంది. మందు వ్యాలిడిటీ తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళకి ఎలా పంపిస్తాము? ఫ్రెష్ గా అప్పటికప్పుడు తయారు చేస్తుంది, నైట్ పంపిస్తాం, పొద్దున్న వెళ్ళిపోతుంది. మీరు వచ్చి వేసుకోవాలంటే ఎలాగా? రేపు వేసుకుంటారంటే టైం డిలే. ఇది సెన్సిటివ్ మెడిసిన్ అంటే 48 hours పనిచేస్తుంది. తర్వాత నుంచి పనిచేయదు. అంటే మందు కాదు కూడా వేసుకోకపోతే కష్టం. లేదు నాకు తెలిసింది ఏదో డ్రింక్ చేసే సంథింగ్ భయపడుతున్నావా? అదేం ప్రాబ్లం లేదు. మధ్యాహ్నం నుంచి డ్రింక్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. డ్రింక్ చేసిన కూడా డ్రింక్ చేసే వాళ్ళకే ఇది. టెన్షన్ పెట్టుకోకండి. మధ్యాహ్నం నుంచి 11 పాలు ఇందులో వేసేసండి. అబ్బాయి బాగా వీక్ అయిపోయాడు. ఏమండి ఒకసారి మందు వేసినప్పుడు ఆ వీక్నెస్ ఉండదు. ఎందుకంటే మీరు ఎండు మందు వేసుకున్నారా? ఎండు మందు తీసుకుని ఆల్రెడీ టౌన్లో కూడా తెచ్చారు. ఎండు మందు అవి తీస్తారు. పసర ముందు ఎక్కడ దొరుకుతుందో అక్కడ తీసుకుని వేసుకోండి. ఎనర్జీ పెరుగుతుందని కూడా నేను వీడియోలో పెట్టాను. మరి ఈ రోజుల్లో వచ్చిన వాళ్ళందరినీ ఏం చేస్తారు? ఇక్కడే తీసుకోండి, ఇక్కడే వెళ్తున్నాను చెప్తాను. మరి అదే కదా, పర్సన్స్ అందరినీ చెప్తే భయపడిపోతాడు ఎవరైనా. అంతే కదా, పేషెంట్ అనేవాడికి ఆయుర్వేద మెడిసిన్ వాడచ్చండి. ఏమీ వాడకండి. ఈ 3 వారాలు పాలను చప్పలు మాత్రమే 3 వారాల వరకు 3 వారాలు ఫస్ట్ వారం గురించి చెప్తారు కదండి. ఇప్పుడు ఒక ప్యాకెట్ వేస్తారు కదా, మధ్యాహ్నం ఒకటి సాయంత్రం రేపు పడకపోతే మధ్యాహ్నం అయిపోతుంది. ఈ 3 రోజులు పాలుతో అన్నం మాత్రమే ఇప్పుడు ఎలా పెడతారు? 2 సార్లు పెట్టిన ఉప్పులు, పంచదారలు, కారాలు ఏం పెట్టకూడదు. దీంట్లో మళ్ళీ ఉద్యోగానికి వచ్చా పట్టుకోవచ్చు అడుగుతారు. అసలు ఏమీ పెట్టుకోకూడదు. ఓన్లీ ఇదే రైస్ పాలు, రక్కించుకోవాలి, వాటర్. అబ్బాయికి అవసరం లేదు. పక్కన వాడాలి. వేరేతో అన్ని 3 రోజులు బుధవారం ఈరోజు ఆదివారం కాబట్టి 4 రోజులు బుధవారం తెల్లవారుగా ఈ ఆమ్లాన్ని కాచి చల్లార్చి ఇంకా అలా రసం వేయాలి. అలా రసం అంటే అబ్బాయికి ఏం కంఫర్ట్ సేన్ అయ్యింది అంటే మిడిల్లో ఉన్నాడు కాబట్టి సేన్ అయ్యొచ్చు, అవ్వలేదు. ఏదో ఒకటి వేసుకోవాలి. తాగించేసిన తర్వాత 2 గ్లాసులు వాటర్ తాగించాలి. 4 లక్షల వాటర్ తాగించిన తర్వాత 4-5 పోషన్స్ అయిపోతుంది. అయిన తర్వాత కొంచెం మీరు ఉప్పులు, కారాలు, పుట్లు అన్నీ వేసుకుని అదే స్టార్ట్ చేయాలి. ఆ చారుతోనే మీరు ఉప్పులు, కారం స్టార్ట్ చేసి బాబుకి 11 కల్లా అన్నం పెట్టేస్తారు. సాయంత్రం మధ్యలో ఆకలేస్తుంది. అప్పుడు చట్నీ లేకుండా ధనియాల కారంతో అట్టు కానీ, దోశ కానీ, ఏదైనా ఇడ్లీ కానీ తన చావిరికూరం కూడా వేసుకోవచ్చు. సాయంత్రం బీరకాయ వేసుకుంటే సాఫ్ట్, బాడీ సాఫ్ట్ అయిపోతుంది కదా. సాఫ్ట్ ఫుడ్ ఫ్రీగా డైజెషన్ అయ్యేది బీరకాయ ఒకటే. మిగతా ఏం పెట్టినా డైజెషన్ అవ్వదు. వామిటింగ్ కానీ, మోషన్ కానీ అయిపోతుంది. సో బీరకాయ అనేది సాఫ్ట్గా డైజెషన్ అవుతుంది. బీరకాయ తినండి. బీరకాయ ఇడ్లీ అన్ని పెట్టచ్చు. ప్రతిరోజు కూడా మానేసి కాంబేలో 20 రకాల కావాలి కూడా ప్రతిరోజు కూడా మందు జరుగుతుంది. దూరపాండం వచ్చి వెనక పంపల కట్టడంలో వచ్చి కూర్చోబెట్టి తయారు చేస్తారు. ప్రతిరోజు కూడా
అలాగే పేషెంట్ 5 ప్యాకెట్లు తీసుకోవాలి, 5 ప్యాకెట్లు మింగాలి. ఎక్కువగా మింగకూడదు, తక్కువ మింగకూడదు. ప్రతిరోజు మంచి ఇవ్వడం వల్ల మీరు దూర ప్రాంతాల నుంచి రావడం లేకుండా కూడా కొరియర్ సర్వీస్ ఉంటుంది. మన దూర ప్రాంతాలకి కొరియర్ సర్వీస్ ఉంది. ఏపీ తెలంగాణ ఉండాల్సిన కూడా కొరియర్, ఏపీ తెలంగాణ ఉండాల్సిన కూడా కొరియర్ సర్వీస్ కూడా చేస్తాం. తెచ్చి సంతోషి హైదరాబాద్ వెళ్తాం. కాంగ్రెస్ గంటలు మందు 20 ప్యాకెట్ల గంటలు కూడా మందు తక్కువ ఉంటాయి. ఎంతలో గిడ్డలే ఇస్తారు. మందు ప్యాకెట్లు ప్యాకెట్ 20 రూపాయలే తీసుకుంటూ వెళ్ళిపోవడం. బాగా చేయండి. బాగా ఫోన్ చేయండి. నేను ఇలా మా దగ్గర కోసం అందరినీ పార్వతి హలో, ఆంధ్రప్రదేశ్లో కేవలం 30 రూపాయలే, పాలు కూడా 30 రూపాయలే. గమనించిన ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ముందు చెప్తాం కాబట్టి మా దగ్గర జనం కర్బూజా తప్పించి అన్ని పూసుకోవచ్చు. అరటిపుల్లలో చక్కెరకేళి మాత్రమే పాలు చేసుకొని దొండకాయ అసలు దొండకాయ ఈ పేపర్లో ఉన్నాయి మానేసంటే ఎలాగో టమాటా వంకాయ ఎలాగో మోకాళ్ళు ఎప్పటికి, ముడుకులు ఎప్పటికి, గౌడలు ఎప్పటికి, గ్యాస్కి, దగ్గుకి, ఆయాసానికి, పైల్స్కి, పిచ్చికి ఎటువంటి వేళలో వచ్చేస్తే మందులు ఇస్తారు కదా. గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇదే నెంబర్ అండి. ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను అంతా సర్వీస్ కూడా మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ నెంబర్ అన్నీ ఉంటాయి. 24 hours అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏమైనా నొప్పులు వచ్చిన గ్యాస్ట్రిక్ పెయిన్ ఉంటే కూడా గ్యాస్ట్రిక్ మాత్రం ఉంటాయి. చార్జెస్ తీసుకుని 6 రూపాయలు 30 రూపాయలే, పాలు కూడా 30 రూపాయలే, 50 రూపాయలు కాదు, 30 రూపాయలు. గమనించిన ప్రతి ఒక్కరు కూడా 3 వేయండి. ఈరోజు 2, ఈరోజు 3, రేపు 6 రూపాయలు 30, పాలు 30. ఎంతలో తెలియదు కదా. హలో, ఈరోజు 3 వేయండి. రేపు ఈరోజు 2, రేపు 2. ఆల్రెడీ ఒకటి వేస్తాడు కాబట్టి వేడి చేస్తే ఆయన పొట్టకింది పొట్టిందా పోతున్నాం అంతే. పొట్టు చేస్తాయండి స్కూల్లో రోజు అప్పుడు ఎగ్జామ్స్ ఫైనల్ అయింది కాదు కదా. ఎగ్జామ్ జాగ్రత్తగా ఇక రైస్కి పాలు పెట్టేసి పంపించేయండి. అంతగా వేడి చేస్తే కనుక మజ్జిగ పడుతుంది. మరి ఎగ్జామ్స్ పాలకి మందికి గ్యాప్ వచ్చేలాగా మజ్జిగతో అన్నం పెట్టచ్చు. అది చదువుతుంది. పాలకి మజ్జిగకి గ్యాప్ ఒక గంట వేసిన తర్వాత ఇప్పుడు బయట వేసారు కదా 12 గంటలు ఉంటాయి, సాయంత్రం ఉంటాయి. పొద్దున్న వేసిన ఒక గంట తర్వాత పెట్టాలి. ఎందుకు వెంటనే పెట్టేయచ్చండి, వెంటనే పెట్టేయచ్చు. ఇంక ఈ వాడక్కర్లేదు. అన్ని మెడిసిన్స్ పక్కన పడేయండి. నేను భరోసా ఇస్తున్నాను, మీకు టెన్షన్ పడద్దు. రికవర్ అవుతారండి, ఖచ్చితంగా రికవర్ అవుతారు. మీరు ఇంతకన్నా ఎక్కువ ఉన్న చిన్నపిల్లలు అంటే 1.80 అసలు కావాలే కాదు. అంతకు మించి 3 పాయింట్కి వెళ్తే అబ్బాయికి డేంజర్. కానీ 1.8 అంటే లివర్ కొంచెం డ్యామేజ్ అయింది. అది ట్రాన్స్ఫరెన్స్ మంచిగా అయితే సరిపోతుంది. ఎవరైనా వేసుకోవచ్చు, ఒక ప్యాకెట్ వేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే 1, పెద్దవాళ్ళు అయితే 3 వేసుకోవచ్చు. ఎక్స్ట్రా ప్యాకెట్లు కావాలి. ఈ మందు వేసుకున్నప్పుడు కొంచెం వెగిట్గా వామిట్ చేస్తుంది, కానీ తర్వాత వామిటింగ్ మనం పని చేయండి. మీరు ఒక ప్యాకెట్ పాపకి వేసుకోవాలి, ఏమైపోయింది. ఎప్పుడైనా మా పిల్లలకు కూడా అవే వేస్తారు. వేసుకొని చూడండి, చూసి నెక్స్ట్ డే నుంచి ఓకే రోజు వదిలేస్తే వామిటింగ్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. కావాలంటే మీరు అప్పుడు అయితే నేను ఒకటి మాత్రం వేసుకుంటాను. ఎప్పటికే ఏం కావాలి, ఒక మాత్రం ప్రతి రోజు వేసి మధ్యాహ్నం సర్వ పదార్థం పెట్టేస్తే ఏ చూడవాళ్ళు తగ్గించేస్తే ఆ వేడి కూడా తగ్గిపోతుంది. బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. కానీ ఇంకా వర్క్ అవుతుంది.
కూర్చోండి మేడం కూర్చోండి. మేడం టెన్షన్ ఫీల్ అవుతుంది. ఆవిడ అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ చేయాలన్న అవునే హైకోర్టు అడ్వకేట్ తల్లిదండ్రులు చేస్తున్నారు. దీనివల్ల వచ్చామంటే ఏమైనా వచ్చి సెట్ చేయడానికి ఇలా మనసులో వస్తారు. హైకోర్టు అడ్వకేట్ అంటే ఏంటంటే సర్వీస్ గవర్నమెంట్ అయినా కాదు పబ్లిక్ క్లబ్కి గాజుకి ప్రెసెంట్ చేసి అల్యూమినియం అని ఆ సంస్థ రేడియేషన్ బ్లూ జరిగింది. అదే వస్తే మీకు అనౌన్స్మెంట్ కోసం రమ్మంటారు. ఆరోగ్య సంతోషాలు ఈ సెంటర్లో పిల్లలేగా మోకాళ్ళు ఎప్పటికీ ముడుకులు ఎప్పటికీ నడులు ఎప్పటికీ మోకాళ్ళు ఎప్పుడున్నా ముడుకులు ఎప్పుడున్నా నడులు ఎప్పుడున్నా గ్యాస్ట్రిక్ ఉన్న సెంటర్లో పిల్లలేగా మొదలెస్తారు 5 వేల ముందు. అలాగే ఆనందం కోసం 30 రూపాయలు, పాలు కూడా 30 రూపాయలు. అన్నం 30, పాలు 30 ఎక్స్ట్రా ఉండవు. ప్రతిరోజు కూడా మంచి ముందు ఇది దూర పండుగ తొలి చేయబడి మందు. ఎక్స్ట్రా పాల్గొట్టలేదు కానీ అన్న అవుతున్నారు. మీరు ఏదైతే చెప్పారో ఓన్లీ పార్ట్స్ 3 వీక్స్ అయిపోయిన తర్వాత దాని మీద తాగొచ్చు, రేపు జ్యూస్ తాగొచ్చు, బత్తాయి జ్యూస్ తాగొచ్చు. ఒక సెకండ్ టైం మరి అలాగే ఫుడ్ సాలిడ్ ఫుడ్ ప్లస్ కాంటాక్ట్లో ఉన్నాను. ఎనీ టైం ముస్తాబాయ్ గారి దగ్గర నేర్చుకున్నాను. 4 నెలలు 5